Audio Jungle. Audio Jungle. హాయ్ ఎవ్రీబడి అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆయుష్ వెల్నెస్. ఈరోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ ఒబిసిటీ. సో ఒబిసిటీ వరల్డ్లో మనం చూసుకున్నట్లయితే 2.5 బిలియన్ ఈ యొక్క పీపుల్కి ఒబిసిటీ అనేది ఉంది. అంటే నియర్లీ 30% ఆఫ్ పీపుల్ వచ్చేసి ఒబీస్ కానీ ఓవర్ వెయిట్తో సఫర్ అవుతూ ఉన్నారు. సో అవుట్ ఆఫ్ వీళ్ళలో మనం చూసుకున్నట్టయితే మన ఇండియా వచ్చేసి వరల్డ్లోనే ఈ యొక్క ఒబిసిటీలో థర్డ్ ప్లేస్లో మనం ఉన్నాం. సో ఇండియాస్ ఒబిసిటీ టైమ్ బాంబ్. సో మనం చూసుకున్నట్లయితే అవుట్ ఆఫ్ 4 పీపుల్ కనుక మనం చూసుకున్నట్లయితే 1 పర్సన్ ఈజ్ ఒబీస్లో ఉన్నారు. సో ఇది బికాస్ ఆఫ్ జంక్ ఫుడ్ కానివ్వండి, సో అన్హెల్దీ ఈటింగ్ ప్యాటర్న్స్ కానివ్వండి, టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఈ యొక్క ఛాలెంజ్ని మనం ఫేస్ చేయాల్సిన అవసరం అయితే వస్తుంది. సో 6 to 8% స్కూల్ గోయింగ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఓవర్ వెయిట్తో ఉన్నారు. సో దాంతో పాటు మనం చూసుకున్నట్లయితే వరల్డ్లో చూసుకున్నట్లయితే బై 2030 కల్లా గ్లోబల్గా మనం అవుట్ ఆఫ్ 10 పీపుల్ని సెలెక్ట్ చేస్తే ఆ యొక్క 10 చిల్డ్రన్స్లో 1 పర్సన్ వచ్చేసి మనకి ఇండియాలో ఉంటున్నాడు. సో ఈ యొక్క విషయాన్ని మనకి యూనిసెఫ్ కూడా చెప్పడం జరుగుతుంది. అంటే మన ఇండియా ఈ యొక్క ఒబిస్లో ఎంతలా ముందుకెళ్తుందో ఒకసారి ఆలోచించండి. పిల్లల్లో కూడా ఈ యొక్క ఒబిసిటీ అనేది ఎక్కువగా అవుతుంది. సో మరి వీటి నుంచి మనం ఓవర్కమ్ అవ్వడానికి సో మనం రెగ్యులర్గా ఏదైనా ఫిజికల్ యాక్టివిటీస్ మనం చేయగలుగుతామా అని అంటే సో ఫిజికల్ యాక్టివిటీస్ చేయడానికి చాలా మందికి యొక్క టైం అనేది ఉండటం లేదు. సో దాంతోపాటు అన్హెల్దీ ఈటింగ్ ప్యాటర్న్స్ అనేది ఎక్కువగా అయిపోయింది. సో డైట్ కంట్రోల్ చేయాలి అంటే చాలా మంది చేయడం అనేది చాలా పాసిబుల్ అయ్యే విషయం కాదు. సో మరి వీటన్నిటి నుంచి ఓవర్కమ్ అవడానికి ఇండస్ వివా నుంచి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ మనకి అందించడం జరిగింది. అదే ఐస్లిమ్ ఫ్లాట్ టమ్మీ బార్స్. సో 4 నోరూరించే రుచుల్లో ఈ యొక్క ఫ్లాట్ టమ్మీ బార్ అనేది మనకి అందించడం జరిగింది. సో దాంట్లో మనం వెనిలా, ఆరెంజ్, మ్యాంగో, చాక్లెట్ ఈ యొక్క 4 నోరూరించే ఫ్లేవర్స్ తోటి కంపెనీ ఈ యొక్క ఐస్లిమ్ ఫ్లాట్ టమ్మీ బార్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ యొక్క బార్స్ని మనం రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయడం వల్ల మన యొక్క ఒబిసిటీని నుంచి ఓవర్కమ్ అవ్వడానికి మనకి అవకాశం అనేది ఉంది. సో ఏంటి ఈ యొక్క ఫ్లాట్ టమ్మీ బార్స్ అనేది మనము తెలుసుకుందాం. సో హెల్తీ వెయిట్ మేనేజ్మెంట్ సపోర్ట్. సో ఇక్కడ హెల్తీ వెయిట్ మేనేజ్మెంట్ అనే ఒక మాట చెప్పడం జరిగింది. సో వెయిట్ మేనేజ్మెంట్ అంటే మన హైట్ తగ్గ వెయిట్ అనేది మనం ఉండాలి. సో అంతకు మించి ఓవర్ వెయిట్ ఉన్నా ఇబ్బందే, ఆ వెయిట్ కన్నా మనం తక్కువగా ఉన్నా ఇబ్బందే. సో అందుకే ఇది వెయిట్ మేనేజ్మెంట్ ప్రోడక్ట్. సో ఎవరైనా సరే ఓవర్ వెయిట్తో ఉన్న పీపుల్ తీసుకుంటే వాళ్ళలో వెయిట్ రిడ్యూస్ చేయడానికి ప్రోడక్ట్ సపోర్ట్ చేస్తుంది. సో వెయిట్ తక్కువగా ఉన్న వాళ్ళు కనుక ప్రోడక్ట్ తీసుకున్నట్లయితే వెయిట్ గెయిన్ అవ్వడానికి ఈ యొక్క ప్రోడక్ట్ అనేది సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా ఐడియల్ వెయిట్ ఎవరైతే ఉన్నారో సో మీ యొక్క వెయిట్ని అలాగే ఉంచుకోవడానికి కూడా మన ప్రోడక్ట్ అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి కోలియస్ ఫోర్స్కోలి. సో ఇది ఒక ట్రెడిషనల్ ప్లాంట్. సో ఏదైతే వెయిట్ మేనేజ్మెంట్ చేయడంలో ఈ యొక్క ట్రెడిషనల్ ప్లాంట్ అనేది ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది మన బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ని రిమూవ్ చేయడంలో బాగా హెల్ప్ఫుల్ అనేది అవుతుంది. సో దాంతోపాటు మనకి సిసమమ్ ఇండికమ్. సో ఈ యొక్క సిసమమ్ ఇండికమ్ ఏంటంటే మన బాడీలో ఉన్న ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క బ్యాడ్ కొలెస్ట్రాల్ని రిమూవ్ చేస్తూ ఎట్ ది సేమ్ టైం హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. సో హెచ్డిఎల్ కూడా మనలో సరైన మోతాదులో ఉండకపోతే మనకి హెల్త్ ఛాలెంజెస్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సో బ్యాడ్ కొలెస్ట్రాల్ని రిమూవ్ చేస్తూ గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఇది పెంచడం జరుగుతుంది. సో అదేవిధంగా సెలేషియా రెటికులేటా. సో ఇది వచ్చేసి మనకి మన బాడీలో ఏదైతే ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ని రిమూవ్ చేయడానికి మనకి ఈ యొక్క సెలేషియా రెటికులేటా ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఎందుకంటే ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ కనుక మన బాడీలో ఉన్నట్టయితే అది గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతూ మనకి డయాబెటిక్ వచ్చే
అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ని రిమూవ్ చేయడంలో ఈ యొక్క సలేషియా రెటికులేటా ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ మూడింటిని కలిపి మనం FB3 ఫ్యాట్ బర్నర్ 3 అని మనం పిలవడం జరుగుతుంది. సో ఈ యొక్క కాంబినేషన్లో మనకి ఈ యొక్క ప్రోడక్ట్ అనేది మనకి అందించడం జరుగుతుంది. సో దాంతో పాటు ఇంకొన్ని అదర్ ఇంగ్రీడియంట్స్ని మనకి ఇందులో యాడ్ చేయడం జరుగుతుంది. సో మన బాడీకి ఏంటంటే ఫైబర్ కంటెంట్ ఫుడ్ ఎక్కువగా అవసరం, కానీ మనం ఎవ్రీడే కార్బోహైడ్రేట్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకుంటున్నాం. సో మన బాడీకి కావాల్సిన ఫైబర్ కంటెంట్ కూడా ఇది మనకి అందించడం జరుగుతుంది. సో ఈ యొక్క ఐస్లిమ్ ఫ్లాట్ టమీస్ వచ్చేసి మనకి 4 మౌత్ వండరింగ్ టేస్ట్తో ఇది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో డైలీ 1 బార్, సో ఒక బార్ వచ్చేసి మనకి 75 గ్రామ్స్ అనేది మనకి ఉంటుంది. సో దీన్ని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తూ ఒక బార్ తీసుకోవాలి. సో ఒక బార్ మీరు 15 to 20 మినిట్స్ చూయింగ్ చేస్తూ ఒక బార్ అనేది మీరు తీసుకోవాలి. సో అలా తీసుకోవడం వల్ల ఏంటి అని అంటే సో ఎక్సెస్ బ్యాడ్ ఫ్యాట్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేస్తూ గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. సో మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇది హెవీ వెయిట్ లాస్ అనేది చెయ్యదు, ఓన్లీ హెల్తీ వెయిట్ లాస్ మాత్రమే జరుగుతుంది ఐస్లిమ్ ద్వారా. సో ఎందుకంటే ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ వాటర్ రిమూవ్ చేస్తుంది కాబట్టి సో మీరు ఒక 1 మంత్లో 2 to 3 kgs వరకు వెయిట్ అనేది రెడ్యూస్ అవుతారు. సో దాంతో పాటు మీ స్కిన్ కూడా టైట్గా మారుతుంది. సో మజిల్ లాస్ అయినప్పుడు ఓవర్ వెయిట్ అనేది ఉంటుంది. మీరు ఎప్పుడైతే ప్రోడక్ట్ స్టాప్ చేస్తారో మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సో మన యొక్క ఐస్లిమ్ ఫ్లాట్ టమ్మీస్లో ఏంటంటే మజిల్ లాస్ అనేది జరగదు, ఓన్లీ బ్యాడ్ ఫ్యాట్ బ్యాడ్ వాటర్ అనేది రిమూవ్ చేస్తుంది కాబట్టి హెల్తీ వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. సో మీరు ప్రోడక్ట్ స్టాప్ చేసినా కూడా మీరు మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వడానికి ఆ ఛాన్సెస్ అనేది ఉండదు. సో ఇది 4 ఫ్లేవర్స్లో ఉంటుంది. ఈచ్ ఫ్లేవర్ వచ్చేసి మనకి 7 బార్స్ అనేది ఉంటుంది. సో టోటల్ 28 బార్స్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది. సో మీరు దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో అయినా తీసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తూ ప్రోడక్ట్ అనేది తీసుకోవాలి. సో లేదు అని అంటే నైట్ డిన్నర్ అరౌండ్ 7 o'clock కల్లా మీరు ఏదైనా లైట్ డిన్నర్ తీసుకొని డిన్నర్ చేశాక ఒక 1 hour తర్వాత అంటే 9 o'clockకి మీరు ఈ యొక్క ఐస్లిమ్ బార్ అనేది మనము తీసుకోవచ్చు. సో 15 to 20 మినిట్స్ ఈ యొక్క బార్ని మీరు చూయింగ్ చేస్తూ బార్ అనేది తీసుకోవాలి. అండ్ హోల్ డేలో మీరు 3 to 4 liters ఆఫ్ వాటర్ కన్సంప్షన్ అనేది చాలా నీడ్. సో ఎందుకంటే ఇది ఇన్సైడ్ క్లీనర్స్ కాబట్టి సో మన బాడీలో ఉన్న వేస్టేజ్ బయటికి వెళ్ళాలంటే వాటర్ అనేది చాలా ఎసెన్షియల్. సో వాటర్ కన్సంప్షన్ అనేది ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. సో ఇలా మనం రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల ఏంటంటే మీ యొక్క టమ్మీ ఫ్యాట్ని రిమూవ్ చేయడానికి ఎక్కువగా ఈ యొక్క ప్రోడక్ట్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో అదేవిధంగా బ్యాడ్ కొలెస్ట్రాల్ని రిమూవ్ చేయడంలో ఎక్కువగా మన ప్రోడక్ట్ అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో మన యొక్క ప్రోడక్ట్కి సైంటిఫిక్ పబ్లికేషన్స్ కూడా ఈ యొక్క ప్రోడక్ట్ అనేది మనకి అవైలబుల్గా ఉంది. సో లాస్ట్ 10 years నుంచి లాక్స్ ఆఫ్ పీపుల్ ఈ యొక్క ప్రోడక్ట్ని కన్జ్యూమ్ చేసి బెస్ట్ రిజల్ట్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.